మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గంజాయి కలకలం రేపుతోంది. ఈగల్ టీం తనిఖీల్లో 17 మంది హెచ్సియు విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. అస్సాం నుంచి గంజాయి తీసుకువచ్చి హెచ్సియులో అమ్ముతున్నట్లుగా ఈగల్ టీం గుర్తించింది. డ్రగ్ పెడ్లర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరెవరికి అమ్మారు, దీని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో ఈగల్ టీం విచారణ చేస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గంజాయి కలకలం రేపుతోంది. ఈగల్ టీం తనిఖీల్లో 17 మంది హెచ్సియు విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. అస్సాం నుంచి గంజాయి తీసుకువచ్చి హెచ్సియులో అమ్ముతున్నట్లుగా ఈగల్ టీం గుర్తించింది. ఇక డ్రగ్స్ ఫెడ్లర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరెవరికి అమ్మారు, దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో ఈగల్ టీం విచారణ చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, హెచ్సియులో గంజాయి కలకలం చూస్తున్నాం, మరి అసలు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? గత కొంతకాలం నుంచి గచ్చిబౌలి లిమిట్స్ లోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులకు గంజాయి అమ్ముతున్న పూర్వ విద్యార్థి బిస్వాను ఈగల్ టీం పోలీసులు పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే గతంలో అక్కడ దాదాపు 17 మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చినటువంటి సందర్భంలోనే ఆ సమయంలో బిస్వా అనేటువంటి విద్యార్థి తప్పించుకొని వెళ్లిపోయాడు. అయితే అప్పటి నుంచి కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలిస్తూ ఉన్నారు. ఇక నిన్న విద్యార్థులకు మరోసారి గంజాయి అమ్మేందుకు తను అస్సాం నుంచి గంజాయిని తీసుకొని హెచ్సియుకు వచ్చినటువంటి సందర్భంలోనే ఆ సమాచారం తెలుసుకున్న ఇటు గచ్చిబౌలి పోలీసులు అలాగే ఈగల్ టీమ్స్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించి బిస్వాను పక్కా సమాచారంతో పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి 5 గ్రాముల గంజాయిను సీజ్ చేశారు. ప్రస్తుతం ఈగల్ టీం అదుపులో ఉన్నారు నిందితుడు బిస్వా. గతంలో విద్యార్థులకు తను హెచ్సియులో చదువుకున్నప్పుడే అక్కడ కొంతమందికి అటు అస్సాం నుంచి గంజాయిని తీసుకొని రావటం, 5 గ్రాముల గంజాయిని 500 రూపాయలు చొప్పున అమ్ముతూ పట్టుబడినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఆ సమయంలో పోలీసులు తనిఖీలు నిర్వహించినప్పుడు విద్యార్థులు దాదాపు 17 మందికి పాజిటివ్ వచ్చినప్పటికీ కింగ్ పిన్ గా ఉన్నటువంటి బిస్వా మాత్రం తప్పించుకొని పారిపోయాడు. ఇక అతని మీద కేసు నమోదు చేసి గాలిస్తున్నటువంటి ఈగల్ టీం కు నిన్న తను మరొకసారి గంజాయిని తీసుకొని వచ్చి హెచ్సియులో సప్లై చేసినటువంటి సందర్భంలో పక్కా సమాచారంతో అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. దుర్గా, రైట్ రత్నకుమార్, అయితే 17 మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది కదా, మరి వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ కానీ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, వాళ్ళని ఎక్కడ తీసుకెళ్లబోతున్నారు? వాస్తవానికి ఈ 17 మంది విద్యార్థులు గతంలోనే పట్టుబడ్డారు. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ను ఇవ్వటం జరిగింది. అయితే ఆ సందర్భంలో కేసు నమోదు చేసినప్పుడు కేవలం బిస్వా మాత్రమే తప్పించుకొని పరారయ్యాడు. సో సప్లై చేసినటువంటి బిస్వా కోసం అప్పటి నుంచి గచ్చిబౌలి పోలీసులు అలాగే ఈగల్ టీమ్స్ గాలిస్తూ ఉన్నాయి. ఇక నిన్న మరొకసారి బిస్వా ఇటు గంజాయిని సప్లై చేస్తూ హెచ్సియులో ఉన్నాడు అన్న విషయం తెలుసుకున్న తర్వాత ఈగల్ టీమ్స్ అలాగే గచ్చిబౌలి పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి అతన్ని పట్టుకోవడం జరిగింది. సో గతంలోనే ఇతర యూనివర్సిటీలకు ఏమైనా సరఫరా చేశాడా, కేవలం గచ్చిబౌలిలో ఉన్నటువంటి హెచ్సియుకు మాత్రమే సప్లై చేస్తున్నాడా, ఎప్పటి నుంచి ఈ యొక్క గంజాయిని సరఫరా చేస్తున్నాడు అనేది ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తూ ఉన్నారు ఈగల్ టీమ్ పోలీసులు. దుర్గా, రైట్ రత్నకుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.